దొండకాయలు కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, జిడ్డుగా అయితున్నాయి అని అంటున్నారు. సాల్ట్ వేసుకొని 10 మినిట్స్ ఉంచి తర్వాత కట్ చేయండి. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది హ్యాండ్. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీరు. దొండకాయ గురించి ఎన్నో లాభాలున్నాయి. దొండకాయలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ లాంటివి ఎన్నో పుష్కలమైన బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది దొండకాయ తింటే మతిమరుపు అంటారు. కాదు, దొండకాయ తింటే చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. స్కిన్‌కి, హెయిర్‌కి ఎంతో బెనిఫిట్ ఇది. వెయిట్ లాస్‌కి చాలా బెనిఫిట్ ఇది. డయాబెటిక్ పేషెంట్స్‌కి షుగర్ కంట్రోల్ అనేది చాలా తగ్గుతుంది. పచ్చి దొండకాయలు తింటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆ పచ్చి దొండకాయలు తినలేని వాళ్ళకు ఈ రెసిపీ గురించి చెప్పాలనుకుంటున్నాను. దోసలో, చపాతీలో, అన్నంలోకి ఎలాగైనా బాగుంటుంది. ఆయిల్ తక్కువగా వేసి ఇలా కచ్చా పచ్చాగా ఉడికించుకొని దోసలోకి, అన్నంలోకి, చపాతీలోకి ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది. దోసలోకి దొండకాయ చట్నీ ట్రై చేయండి. దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే వెయిట్ లాస్ చేసే వాళ్ళకి దొండకాయ చట్నీ, దోసకాయ చట్నీ లాంటివి తినడం వల్ల తొందరగా వెయిట్ లాస్. కాయగూరలు చాలా వెయిట్